విజయభాస్కర్ గారు, మరి వైసీపీ బాటలోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తోందా అనే క్లియర్గా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఏ తప్పే ఉంది? మరి ఇన్ని నెలల నుంచి చూస్తున్నాము, జరగనటువంటి ఎటువంటి అవకతవకలు జరగనటువంటి డిఎస్సి మీద నెలల తరబడాళ్ళు అదే పనిగా అబద్ధాలు చెప్తున్నప్పుడు జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మేము కూడా రంగంలోకి దించారని ఓపెన్గా చెప్తారా? ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు కదా వాళ్ళు, ప్రభుత్వం చెప్పినట్టు మరి ఏమన్నా వాళ్ళు వింటున్నారా? ఆ రకంగా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయా? అందు గురించి వాళ్ళ చేతిలో లోకేష్ గారిది అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆ ప్లకార్డులో వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నారా? లేదంటే విద్యాశాఖ మంత్రిగా గౌరవిస్తూ పెట్టుకున్నారా? లేదా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వ హయాంలో డిఎస్సి జరిగింది కాబట్టి గత 5-6 సంవత్సరాలుగా గత ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సి పోస్టింగ్ కూడా జరగలేదు కాబట్టి ఆ కృతజ్ఞతాభావంతో ఫోటోలు పెట్టుకున్నారా? లేదా దీని వెనకాల టీడీపీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఉండి ఈ పోటాపోటీ నిరసనల కార్యక్రమాన్ని ప్రారంభించారా? ఒక వారం 10 రోజుల నుంచి అక్కడ కర్నూలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు విజయవాడ నడిబొడ్డుకు చేరుకుంది. ఇంకా ఉధృతం అవుతాయి అన్నట్లుగా ఏమన్నా సిగ్నల్స్ పంపిస్తున్నారా? పక్కన పెడితే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మీ నెత్తిన ఎలాగూ పాలు పోస్తారే ఉన్నారు వాళ్ళు గత 2 సంవత్సరాలుగా, ఈసారి కూడా పాలు పోసారని అనుకోవాలి. అవకాశం వాళ్ళకి అంత అద్భుతంగా కనపడితే సరే, గత సెషన్స్లో వెళ్ళకపోవటమే పెద్ద బ్లండరు, అతిపెద్ద తప్పు, ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఆఖరిగా వైసీపీలో కూడా అంతర్గతంగా చర్చ ఉంది, ఇది తప్పు కదా వెళ్ళకపోవటం అనేది. ఏదో ఒకసారి వెళ్ళలేదంటే అర్థం చేసుకోవచ్చు, సరేలే ఆయన ఏదో వచ్చే అవకాశం లేనటువంటి, ఇవ్వడానికి అవకాశం లేనటువంటి ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు, ఆయన సాకేదో పెట్టుకున్నాడు, ఒక సెషన్ వెళ్ళలేదంటే అర్థం ఉంది. ఆయన వెళ్ళకపోవటమే కాకుండా మిగిలిన 10 మంది వెళ్ళకపోవటాన్ని మీకు కొంత అనుకూలంగానే పరిస్థితులు తీసుకొచ్చినాయి. కానీ డిఎస్సిని రోడ్డు మీద నిరసన చేసేటప్పుడు అసెంబ్లీలో కదా దీని మీద అసలు డిస్కషన్ జరగాల్సింది. సో వాళ్ళు రారు. ఇక రేపు మండలిలో జరుగుతుంది అనుకునే లోపలైన పాపం బొత్స సత్యనారాయణ గారు అస్త్రశస్త్రాలన్నీ రెడీ చేసుకుంటే ఆ బుధవారం రోజు మధ్యాహ్నం ఆ వైసీపీకి సంబంధించిన శాసనసభాపక్ష సమావేశం ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించారు. మరి శాసనసభ్యులు వెళ్ళనటువంటి శాసనసభా సమావేశం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మొత్తానికి మండలి సభ్యులు అయితే అటెండ్ అయ్యారు. సరే, మండలికి సంబంధించింది వ్యవహారం ఎలా చేయాలి, ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టాలనేది ఏమన్నా వాళ్ళ స్ట్రాటజీ గురించి మాట్లాడుకున్నారు అనుకుందాం. సరే, మొత్తానికి బొత్స సత్యనారాయణ గారికి అన్ని అస్త్రశస్త్రాలు ఇచ్చారు, మధ్యాహ్నానికి రెడీ అయ్యాడు. సాయంత్రానికి ఏపీపీఎస్సీ రూపంలో సిట్ రిపోర్ట్ వచ్చి పెద్ద గుదిబండ పడింది. ఇప్పుడు మేబీ ఆయన ఇప్పుడు రేపు నేను డిఎస్సి స్టార్ట్ చేస్తే వీళ్ళు ఏపీపీఎస్సీ అనే అక్రమాల పుట్ట అదైతే ఇక అది కనీసం డిఎస్సిలో ఎక్కడా కూడా ఆధారాలు చూపించలేకపోతున్నారు వాళ్ళు కూడా. కానీ ఏపీపీఎస్సీలో మొదటి నుంచి చివరి వరకు కూడా అక్రమాల పుట్టేది. సిట్ రిపోర్టు సవివరంగా హైకోర్టు ముందు పెట్టింది. సో పెద్ద బండ, రేపు అది ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడో చూద్దాము. బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి చూస్తే అలాగుంది. ఇక మీ విషయానికి వస్తే మీ ప్రైమరీ డ్యూటీ అక్కడ ప్రధాన ప్రతిపక్షం అయినా ఏ పక్షమైనా లేకపోయినా కానీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు షో యువర్ క్రెడిబిలిటీ ఆర్ సిన్సియారిటీ, నాట్ ఇన్ ద వర్డ్స్, బయట కాకుండా అసెంబ్లీలో మీకై మీరే, ఇన్ ద సెన్స్ కన్సర్న్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారే దీన్ని ఇనిషియేట్ తీసుకొని దీని మీద ఒక ప్రభుత్వం తరపున, ఆయన తరపున, ఆ శాఖ తరపున ఒక ప్రకటన విడుదల చేయాల్సింది, దాని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంటుందేమో అని నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నాకు అనిపించిందని మీ ముందు పెడుతున్నా. అవకాశం ఏమన్నా ఉందా? మీకేమన్నా రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉందా? లేదంటే కనుక దీన్ని అనుమానంగానే చూసే అవకాశం ఉంటుంది ఏ లే మ్యాన్, ఒక సామాన్యుడు. ఓకే, ఇప్పుడు అన్ని సందేహాలు, అనుమానాలు అన్నీ అవగాహన అయింది. ఇప్పుడు సురేష్ గారు అదే ఇందాక పెద్దల బాబురావు గారు చెప్పినట్టు పోతే ఇప్పుడు అది ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా నిరూపించుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది, ఆ కూటమి ప్రభుత్వం మీద ఉంటుంది. వాళ్ళు ఏ సందేహాలు, అనుమానాలు లేవనెత్తారు. దానికి విద్యాశాఖకు సంబంధించినటువంటి కమిషనరు, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ,
వాళ్ళు ఐఏఎస్ అధికారులు వారం 10 రోజుల పాటు పిలిచారు. వైసీపీ శ్రేణులు ఎవరు వాళ్ళని అప్రోచ్ కాల. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాం రండి అని చెప్పి పిలిచారు. ఎవరు అప్రోచ్ కాల. సరే, అది ఒక అఫీషియల్ గా వాళ్ళు సందేహాలను నివృత్తి చేస్తా ఉన్నారు. అంటే మీకున్న స్పోర్ట్స్ కోటా కానివ్వండి, ఇంతకుముందు పేపర్ లీకేజ్ అన్నారు. పేపర్ లేదు అసలు, పేపర్ లీకేజ్ అన్నారు. మళ్ళా సవరించుకొని మొత్తం గోల్మాల్ జరిగింది అన్నారు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు ఓన్లీ స్పోర్ట్స్ కోటా. సరే, టోటల్ గా మీ అనుమానాలను నివృత్తి చేస్తాం రండి, ఇదిగో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 దాకా వచ్చి కలవచ్చు అని చెప్పారు. ఎవరు పోలా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇప్పుడు మనం కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేయాలనుకున్నప్పుడు, నిర్మాణాత్మకంగా మనం ప్రతిపక్షం అనిపించుకోవాలనుకున్నప్పుడు, సద్విమర్శ చేయాలనుకున్నప్పుడు ఒకసారి సెక్రటేరియట్కి పోయో లేకపోతే విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి పోయో సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు కదా. అలాంటిది జరగలేదు. 2, పైగా రేపు మీరు అన్నారు రేపు అసెంబ్లీ జరుగుతుంది కదా అని. ఇప్పుడు వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు, రిలే నిరాదీక్షలు చేస్తున్నారు. మరి ఇవన్నీ మొదటి నుంచి ఈ రెండు సంవత్సరాల 2 మాసాల నుంచి వాళ్ళు బయటకు చూశారు కదా, అసెంబ్లీకి పోరు, పోతే బయట ప్రెస్ మీట్లు, లేకపోతే ఓదార్పు యాత్రలు, రాజు విడలే రవి తేజములగా అన్నట్టు దండయాత్రలాగా. మరి పరామర్శల స్వభావం, ఓదార్పుల స్వభావం, లేకపోతే ములాఖతుల స్వభావం అదే కాదు. మరి వీటన్నిటి భిన్నంగా నడుచుకుంటున్నారు. అంటే ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టేది ఒక దారి అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి ఉందనేది లోకానికి అర్థమవుతుంది. అసలు శాసనసభకి పోటీ చేసేది ఎందుకు? అందరూ శాసనసభ్యులు కావాలా, పార్లమెంట్ సభ్యులు కావాలని ఎందుకు అనుకుంటారు? అది ఒక వేదిక ప్రజా సమస్యలు చర్చించడానికి. ఇక్కడ మాట్లాడేది రికార్డు అవుతుంది. దశాబ్దాల తరబడి మన రాష్ట్రం ఉన్నంత వరకు శతాబ్దాల తరబడి ఆ రికార్డులు ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడారు, గతంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఏం మాట్లాడారు గన్నవరం శాసనసభ్యులుగా ఉంటుంది. అట్లాగే గతంలో జైపాల్ రెడ్డి ఏం మాట్లాడాడు ఉమ్మడి రాష్ట్రంలో, ఓంకార్ ఏం మాట్లాడాడు, ఉమ్మడి నర్సయ్య ఏం మాట్లాడాడు, లేకపోతే గౌతమ్ లచ్చన్ ఏం మాట్లాడాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో, చెన్నేటి విశ్వనాథం గారు ఏం మాట్లాడారు మద్రాస్. ఇవన్నీ రికార్డులు భద్రపరిచి ఉంటాయి, ఎప్పుడైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి శాసనసభ పోయి మాట్లాడాలి కదా. మరి పోరు, మరి అధికారులు పిలిస్తే రారు, మరి మేము రోడ్ల మీద చేస్తామంటారు. దీన్ని ఎలా నమ్మాలి? దీన్ని బట్టి ఏమవుతుంది? ఇది సూడో మూమెంట్. కాబట్టి ఈ నకిలీ నిరసన ప్రదర్శనలు, నకిలీ దీక్షలు అనాలి. ఇప్పుడు లేకుంటే ఇప్పుడు వాళ్ళు ఈ నకిలీ నిరసనలని నిరసన వచ్చేదాకా చేస్తుంటారు. కానీ ఈ రోజు ఆత్మగౌరవ ర్యాలీ అని చెప్పేసి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఉద్యోగం చేసేవాళ్ళు అంత సులభంగా రోడ్ల మీదకి వస్తారా? ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యేదాకా ఒక పద్ధతి, నిరుద్యోగులుగా ఉన్నప్పుడు. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత సర్వీస్ నిబంధనలు ఉంటాయి, ఒక డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయి. మరి ఈ రోజు ఉద్యోగస్తులంతా ఆత్మగౌరవం. ఇప్పుడు పంజాబ్ సెంటర్ విజయవాడలో ఉంది. అక్కడ ఒక ముస్లిం యువకుడు ఇందాక మాట్లాడుతూ ఏం ప్రసంగించాడు? మీరు ఎవరినైనా అడగండి మా ఇంటి చుట్టుపక్కల పంజాబ్ సెంటర్ లో, ఈ కుర్రోడు ఏ పార్టీ అంటే జగన్ వీరాభిమాని అంటారు. మరి నేను ఇప్పుడు ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నాను అంటాడు. గొప్పగా స్పీచ్ ఇచ్చాడు. కరెక్ట్ గా జరిగింది. హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, పోతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్, స్టేట్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అన్నిటిని పొందుపరిచి అధికారులు చక్కగా చేశారని ప్రశంసిస్తూ, మరి జగన్మోహన్ రెడ్డిని వీరాభిమానైన నేను ఈ రోజు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు. ఇది వాళ్ళ ఉద్యమంలో సత్యం లేదు, ఇది అసత్య ఉద్యమం అంటూ మాట్లాడసాగాడు. అదేవిధంగా కొండారెడ్డి బురుజు దగ్గర మొన్న జరిగిన దాంట్లో కడప జిల్లా వాస్తవ్యులు, పులివెందుల మండలం వాళ్ళు, సింహాద్రిపురం మండలం వాళ్ళు, అదే నందవరం ఏదో మండలం వాళ్ళు ఏం మాట్లాడారు? మేమంతా జగన్ అభిమానులమే, ఇదిగో మా కుటుంబాలు మా గ్రామాల్లో విచారించుకోండి, మాది పలానా ఊరు మండలంలో పలానా ఊరు, మా ఇంటి పేరు ఇది, పోయి మా తల్లిదండ్రులను కలవండి, మేము ఎవరికి ఓటేసాము, మేము జగన్ పార్టీ వాళ్ళమే,
మరి ఎందుకు చెప్తున్నాం అంటే దేన్ని కూడా ఇప్పుడు మంచిగా చూడడం అనేది అలవాటు చేసుకోవాలా. పోతే ఏమైనా లోపాలు ఉంటే మీరు అధికారులు పిలిచారు, మీరు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలేదు, అసెంబ్లీలో మాట్లాడడానికి ఎందుకు ప్రయత్నించరు రేపు జరగబోయే అసెంబ్లీలో అని చెప్పి వాళ్ళు గళమెత్తారు. మరి అంటే ఊరందరితో ఒకదారి, ఉలుపుగడ్డితో ఒకదారి. మా గద్దె బాబురావు గారు మీరు గమనించాల్సింది, గద్దె దిగిన నెల తర్వాత జంతర్ మంత్రకు పోయారు ఈ ప్రభుత్వం రద్దు చేయమని. దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది? మధ్యయుగం నాటి అధికార దాహం, మధ్యయుగం నాటి అధికార దాహం కనబడుతుంది. ఎందుకు? ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా పరిపాలించాను, ప్రజలు అపార్థం చేసుకుని నన్ను పక్కన పెట్టారు. ఏ కుంభకోణం లేకుండా, ఏ దౌర్జన్యాలు లేకుండా, ఏ దాడులు లేకుండా, ఏ దోపిడీలు లేకుండా, ఏ స్మగ్లింగ్ యాక్టివిటీస్ లేకుండా, ఏ విగ్రహాలు చోరీలు లేకుండా, ఏ భూ కబ్జాలు లేకుండా, ఏ మాఫియాలు లేకుండా నికార్స్గా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాగద్వేషాలకు అతీతంగా పరిపాలిస్తానని, శాంతి భద్రతలను కాపాడుతానని, పౌర స్వేచ్ఛను కాపాడుతానని, ప్రజల ప్రాథమిక హక్కులను గౌరవిస్తానని నేను చేసిన ప్రమాణానికి కట్టుబడి పరిపాలిస్తే ఈ ప్రజలు నన్ను అపార్థం చేసుకుని పక్కన పెట్టారు. కాబట్టి నేను త్వరగా గద్దెనెక్కాలి, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయండి అని నెల తర్వాత జంతర్ మంతర్ దగ్గరికి పోయాడు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆయనకి అధికారం కావాలి, ఆయనకి అధికారం కావాలి. ఆయన మొదటి నుంచి ఆర్థిక ఉగ్రవాది అయిన, అదేవిధంగా పోతే ముఠా రాజకీయ నాయకుడు, పోతే ఫ్యాక్షనిస్టు, పోతే ఆయన పుట్టి పెరిగిన ఫ్యామిలీకి చాలా బ్యాక్గ్రౌండ్, బ్రిటిష్ దొరల దగ్గర బానిసత్వం చేసిన చరిత్ర ఉంది. అదే విధంగా పాలిగార్ల స్ఫూర్తి ఉంది. మరి అవన్నీ ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ నేను అడిగిన దానికి ఫస్ట్ అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలా. మీరు ఓకే వాళ్ళు చేసేవన్నీ సూడో నిరసనలు అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఈరోజు బాబురావు గారు కూడా ప్రశ్నించారు, ఇప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వాళ్ళకై వాళ్ళు వాలంటరీగా చేసే లెక్క అయితే వారు ఈ ఫోటోలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏంటి అనేది మౌలికమైన ప్రశ్న బాబురావు గారు అడుగుతుంది. లోకేష్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. అంటే ప్రభుత్వం అనుకుంటే దీన్ని కృత్రిమంగా నడిపిస్తోందా, దీన్ని కూడా సూడో అని చెప్పేసి అనాలా? అది ఆత్మగౌరవ ర్యాలీ అని చేస్తున్నారు వాళ్ళు టీచర్స్, ఆత్మగౌరవ ర్యాలీ పేరుతో. ఇది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఏం సంబంధం? వాళ్ళు మనుషులు కదా, మనలాంటి మనుషులు కదా, వాళ్ళకి ప్రాథమిక హక్కులు లేవా? పోతే వాళ్ళు కడుపు మండింది రాత్రింబొగులు మా శ్రమని అదే అడిగేది. ఇప్పుడు వాళ్ళిద్దరికి ఏం సంబంధం అనుకున్నప్పుడు ప్లకార్డుల్లో, అందరి ప్లకార్డుల్లోనూ వాళ్ళిద్దరు ఫోటోలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నారు. అంటే వాళ్ళు నిజాయితీగా జరిపారు, వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారు కాబట్టి, లోకేష్ బాబు రాజీనామా చేయాలని అడుగుతున్నారు కాబట్టి, ఇది రాష్ట్ర ప్రభుత్వ రథసారథిగా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అంటున్నారు కాబట్టి, ఈ ఆత్మగౌరవ ఉద్యమం, పైగా వాళ్ళు నికార్సుగా నిజాయితీగా జరిపారు ఈ మా నియామకాలు కాబట్టి వాళ్ళ మీద అబండాలు వేస్తున్నారు. మా కృషిని, మా రాత్రింబొగులు పడిన శ్రమని, మా వ్యయాన్ని, వీటన్నిటిని వీళ్ళు అటకెక్కిచ్చి మమ్మల్ని క్రిమినల్స్ గా, మేమేదో నకిలీలుగా, పోతే మేము డబ్బిచ్చి కొనుక్కున్న ఉపాధ్యాయులుగా చూస్తున్నారని బాధాతత్వ హృదయంతో గుండెలు రగిలి వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చారు. అందుకని వాళ్ళు అక్కడ ప్లాకార్డ్స్ తీసుకొని వచ్చారు. అది వాళ్ళ ప్రదర్శనలో ఉన్న ఉద్దేశం. ఈ పరిస్థితుల్లో ఆ టీచర్స్ కి సంఘీభావం తెలపడానికి ఎవరు తెలుగుదేశం శ్రేణులు అక్కడ లేరు. కానీ వాళ్ళ ఉద్యమంలో ఎవరు నిరుద్యోగులు లేరు, వాళ్ళ నిరసన ప్రదర్శనలో ఎవరు లేరు. ఎవరన్నా బలవంతం చేస్తే ఎవరన్నా ఒకరు ఎక్కడైనా ఉన్నారేమో కానీ టోటల్ గా 99.99% వాళ్ళ ఉద్యమంలో ఎక్కడ ఎవరు నిరుద్యోగులు లేరు. అది మీరు ఉపోద్ఘాతంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ లో మీరు పేర్కొన్నారు. అయ్యా హైకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాళ్ళ ధర్మాసనమే చెప్పిందయ్యా, మీరు ఏదో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు, పోతే మీరు సమయాన్ని వృధా చేయడం తప్పితే ఇది పారదర్శకంగా జరిగింది. పోతే మీరు ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నామని చెప్పేసి అందులోనే పిటిషన్ డిస్మిస్ చేసింది. మీ రాజకీయాల కోసం మీ నిరుద్యోగ పట్టకొట్టద్దు, సంవత్సరం రావస్తుంది. మేల్కొన్నారా? రైట్, ఓకే, యువర్ పాయింట్స్ హస్ బీన్ టేకెన్.